అతనిని ఎదుర్కొన రండి అని ఒక కేక వినబడింది అన్నాడు. ఎవరు ఎదుర్కోవాలా? కన్యకలు ఎదుర్కోవాలి. దివిటీలు ఉన్నాయి, 5 దివిటీలు, మరొక 5 దివిటీలు, అన్నీ ఒకే సైజులో ఉన్నాయి. సైజు ఒకటే, తయారు చేయబడిన విధానం ఒకటే, కానీ తేడా ఏమిటి? ఆరిపోతున్నవి 5, ఆరిపోకుండా వెలుగుతున్నవి 5. మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాల్సిన విశ్వాసిగా మన సాక్ష్యం, ఉపదేశకులుగా మన సాక్ష్యం, సువార్థికులుగా మన సాక్ష్యం, నాయకులుగా మన సాక్ష్యం కాపాడు. సాక్ష్యం పోగొట్టుకొని ఇంకేం చేసినా ఉపయోగం లేదు. సిద్ధపాటు ఎంత అవసరం. ఈ గొర్రెపిల్ల భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది అని, తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. దినదినం ప్రార్థన ద్వారా, ఆత్మ పరిశీలన ద్వారా, వాక్య పఠన ద్వారా, ఆత్మ మనలో జరిగించే కార్యానికి అనుమతించడం ద్వారా పెండ్లి కుమార్తెగా చక్కగా తయారు చేసుకోవాలి. యూదులైతే ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి వివాహం జరిగేలోగా దాదాపు సంవత్సర కాలం సిద్ధపడుతూ ఉంటారు. పెండ్లి కుమార్తె పెండ్లి వస్త్రం చక్కగా తన చేతులారా కుర్చీ ఆ బుటా పని చేసి ఆ పెళ్లి కుమారునికి ముచ్చట కలిగించే రీతిగా ఉండాలని సిద్ధపడే పనిలో ఉంటుందని. మరి మనం ఏం చేయాలా? మన జీవితాన్ని క్రమపరచుకొని సిద్ధపరచుకోవాలి. అలంకరించుకొనుట అంటే అంతరంగ స్వభావం, బాహ్యమైన అలంకారాలు కాదు. అంతరంగ స్వభావం, ప్రభు దృష్టికి విలువైన అలంకారాలతో, ఆ సౌందర్యముతో, ఆయన ప్రేమతో నింపబడిన పెండ్లి కుమార్తెగా ఉందాం. ఆయన మెచ్చదగిన పెండ్లి కుమార్తెగా ఉందాం. మురికి లేని పెండ్లి కుమార్తెగా ఉందాం. మచ్చలేని పెండ్లి కుమార్తెగా ఉందాం. ముడతలు కూడా లేని పెండ్లి కుమార్తెగా ఉందాం. పెండ్లి కుమార్తె, స్పాట్లెస్ బ్రైడ్. అసలు దాని గురించి నేను చెప్పలేను. ఎన్ని మచ్చలు, ఎన్ని లోటుపాట్లు మరి చక్క చేసుకోవాలి. మరి వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా, సంఘ పెద్దలు, ఉపదేశకులు, సేవకులు ప్రభువారిని వాడుకున్నాడు కనుక ఉపదేశాలు విని గమనించి దిద్దుకొని సర్దుబాటు కలిగి ప్రభువుని ఎదుర్కోవడానికి పరిమళాలతో మనం సిద్ధంగా ఉండాలి.